ఫ్రెండ్స్ ఇది OnePlus Nord 6 OnePlus నుంచి ఫేమస్ సిరీస్ అని చెప్పొచ్చు. Nord సిరీస్ ఇంతకుముందు బడ్జెట్ లో 25,000 రూపాయల నుంచి Nord 1 స్టార్ట్ చేశారు. Nord 6 వచ్చేసరికి ప్రైస్ 40,000 రూపాయలు అయిపోయింది. లాస్ట్ ఇయర్ Nord 5 32,000 అలా లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 30,000కి వచ్చింది. సో దాంతో కంపేర్ చేస్తే ఈసారి దీని ప్రైస్ దాదాపు 6 నుంచి 7,000 రూపాయలు పెరిగింది అనుకోవచ్చు. ప్రైస్ పెరగడానికి రీజన్స్ మీకు తెలిసిందే, అందరూ చెప్పేదే చిప్ షార్టేజ్ వల్ల కొంచెం ప్రైసెస్ పెరుగుతున్నాయి. అండ్ దీంట్లో ప్రైస్ పెంచడంతో పాటు కొన్ని అప్గ్రేడ్స్ కూడా చేశారు. ఆన్ పేపర్ స్పెక్స్ ప్రకారంగా చూసుకుంటే Nord 5 తో కంపేర్ చేస్తే అప్గ్రేడ్స్ బాగానే కనిపిస్తున్నాయి. కానీ రియల్ టైమ్ లో డీప్ డైవ్ అంటే లోతుగా వెళ్ళి చూస్తే దీనిలో కొన్ని కాంప్రమైజ్ ఉంటాయి. ఆ కాంప్రమైజ్ గురించి ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. దీనిలో ప్లస్ పాయింట్స్ ఏమన్నాయి, మైనస్ పాయింట్స్ ఏమన్నాయి, ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనొచ్చు, ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనకూడదు, అసలు 40,000 రూపాయలు ఇది వర్తా కాదా అని మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఒకసారి దీని ఫస్ట్ సేల్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. వీళ్ళు సేల్ స్టార్ట్ కాక ముందు అడ్వర్టైజ్ చేసిన ప్రైసింగ్ ఏంటంటే 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తో కలుపుకొని 36,000 రూపాయలు అంటే 35,999 వస్తుందని మెన్షన్ చేశారు. కానీ ఆ 3,000 రూపాయలు నో కాస్ట్ ఈఎంఐ పెట్టిన వాళ్ళకి మాత్రమే డిస్కౌంట్ వచ్చింది. నో కాస్ట్ ఈఎంఐ పెట్టకపోతే ఓన్లీ 2,000 రూపాయలు మాత్రమే డిస్కౌంట్ వచ్చింది. 2,000 రూపాయలతో కలుపుకొని 37,000 రూపాయలకు వచ్చింది. ఇది ఒక తప్పని చెప్పాలి. ఎందుకంటే నో కాస్ట్ ఈఎంఐ డిస్కౌంట్ అనేది అసలు డిస్కౌంట్ లాగే మనం చూడకూడదు. ఎందుకంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఇంట్రెస్ట్ లేకుండా ఈఎంఐ ఇవ్వకూడదు, ఇంట్రెస్ట్ లేకుండా అప్పు ఇవ్వకూడదు. సో అందుకని వీళ్ళు ఇక్కడ ఒక ట్రిక్ ఏం యూజ్ చేస్తారంటే నో కాస్ట్ ఈఎంఐలో కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు. ఏదైతే ఎక్స్ట్రా 1,000 రూపాయలు వీళ్ళు నో కాస్ట్ ఈఎంఐలో డిస్కౌంట్ ఇస్తున్నారో ఆ ఇచ్చిన డిస్కౌంట్ ని మళ్ళా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ మంత్లీ బిల్ జనరేట్ అయ్యేటప్పుడు ఆ బిల్ యాడ్ చేసి మన దగ్గర నుంచి మళ్ళీ తీసేసుకుంటారు. అంటే వీళ్ళు ఈఎంఐకి ఎక్స్ట్రా ఒక 1,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నప్పటికీ కూడా అది అప్పుడు మీకు అప్లికబుల్ అయినట్టు కనిపిస్తుంది. కానీ మీరు బిల్స్ కట్టేసరికి ఆ 1,000 రూపాయలు అక్కడ ఉండదు. ఒకవేళ మీరు ఎవరైనా Nord 6 తీసుకుంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు కట్టే ఈఎంఐస్ అన్ని అయిపోయిన తర్వాత దీని ఎఫెక్టివ్ ప్రైస్ 36,000 అయ్యి ఉండదు. ఖచ్చితంగా 37,000 రూపాయలు దాటిపోయింది. సో ఇది ఒక మార్కెటింగ్ గిమిక్. ఇలా చేయకూడదు. ఎప్పుడైనా సరే బ్రాండ్స్ కార్డ్ ఆఫర్స్ అడ్వర్టైజ్ చేసేటప్పుడు నో కాస్ట్ ఈఎంఐ కార్డ్ ఆఫర్ అడ్వర్టైజ్ చేయకూడదు. ఎందుకంటే అది యాక్చువల్ డిస్కౌంట్ కిందకి రాదు. యాక్చువల్ డిస్కౌంట్ నో కాస్ట్ ఈఎంఐ లేకుండా వన్ టైం క్రెడిట్ కార్డ్ పర్చేస్ మీద ఇస్తారు కదా, అది మాత్రం డిస్కౌంట్ కింద కన్సిడర్ చేయాలి. సో దీని ఎఫెక్టివ్ ప్రైస్ 37,000 రూపాయలు అనమాట, 36,000 రూపాయలు కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ బాక్స్ లోనే అన్ని కంటెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏది మిస్ చేయట్లేదు. చార్జర్, యూఎస్బీ కేబుల్, ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా ఫోన్ మీద ఇస్తున్నారు. అండ్ కేస్ కూడా కలర్ కోఆర్డినేటెడ్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు బ్లాక్ కలర్ కొంటే బ్లాక్, సిల్వర్ కొంటే సిల్వర్, గ్రీన్ కొంటే గ్రీన్ కలర్ కేసు వస్తుంది. కేస్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కాకపోతే నా దగ్గర ఉన్న ఈ గ్రీన్ కలర్ కేసు అయితే చాలా ఈజీగా మురిగి పట్టిపోయింది. విత్ ఇన్ 1 డే లోనే, నేను ఫోన్ యూజ్ చేసిన 1 డే లోనే ఈ సైడ్స్ ఇదంతా కూడా దుమ్ము కొట్టుకుపోయింది. ఈజీగా మార్చిపోతుంది కేసు అయితే. విత్ ఇన్ 1 మంత్ లో మీరు ఏ బీసీ కాలం నాటి ఫోన్ వాడుతున్న ఫీలింగ్ వస్తుంది ఈ కేసు వల్ల. చాలా ఈజీగా మురికి పట్టిపోతుంది. ఇక బిల్డ్ అండ్ డిజైన్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ కాంప్రమైజ్ మీరు ఎక్కడ నోటీస్ చేయొచ్చు. లాస్ట్ టైం వీళ్ళు Nord 4 లో కంప్లీట్ మెటల్ బాడీ తీసుకొని వచ్చారు. Nord 5 కి కొద్దిగా కాంప్రమైజ్ చేశారు. చుట్టూ ఫ్రేమ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇచ్చారు, వెనకాల గ్లాస్ బ్యాగ్ ఇచ్చారు. ఈసారి Nord 6 లో ఆ గ్లాస్ బ్యాగ్ కూడా తీసేశారు. వెనకాల మొత్తం ఇది ప్లాస్టిక్ బ్యాగ్ తోడు వస్తుంది. ఈవెన్ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ తోడు వస్తుంది. కానీ బిల్డ్ క్వాలిటీ కాంప్రమైజ్ చేయడానికి ప్లాస్టిక్ వెళ్ళడానికి కూడా ఒక రీజన్ ఉంది. దీనిలో బ్యాటరీ చాలా ఎక్కువ ఉంటుంది, 9,000 mAh బ్యాటరీ ఉంటుంది. సో దట్ ఫోన్ వెయిట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఫోన్ కూడా కొద్దిగా బల్కీగా ఉంటుంది. వీళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ లో గ్లాస్ మెటల్ ఇస్తే ఫోన్ వెయిట్ ఇంకా పెరిగిపోయింది. సో మేబీ దాన్ని మైండ్ లో పెట్టుకొని వీళ్ళు ప్లాస్టిక్ వెళ్ళి ఉండొచ్చు. కానీ ఒకవేళ మీరు ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే దీనిలో ఉండదు. అది మైనస్ లాగా నేను చెప్పను. కాకపోతే కొంతమంది ఉంటారు కదా ప్రీమియం బిల్డ్ క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇది ఒక పాయింట్ అలాగా అనుకోండి. అండ్ వెయిట్ 220 grams దాకా ఉంటుంది. వెయిట్ బ్యాలెన్సింగ్ అయితే బాగానే చేశారు. బట్ స్టిల్ ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు కొద్దిగా హెవీ ఫోన్ పట్టుకున్న ఫీల్ ఉంటుంది. ఫోన్ కూడా కొద్దిగా థిక్ ఉంటుంది, 8.5 mm థిక్నెస్ దాకా ఉంటుంది. ఫోన్ లో మొత్తం 3 కలర్స్ ఉంటాయి. సిల్వర్, ఫ్రెష్ మింట్ అంటే ఇది ఒక రకంగా గ్రీన్ కలర్ అని చెప్పాలి, ఇంకోటి బ్లాక్ కలర్ ఉంటుంది. వీటన్నిటిలో నాకు గ్రీన్ కలర్ కొంచెం బాగా నచ్చింది. నెక్స్ట్ డిస్ప్లే ఇది 6.78 inch 1.5K AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ 165 Hz ఉంటుంది. కాకపోతే ఈ 165 Hz ఓన్లీ గేమింగ్ లో మాత్రం వస్తుంది. నార్మల్ గా మీరు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు 120 Hz మాత్రం వస్తుంది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కి మాత్రం వీళ్ళ ఓన్ గ్లాస్, క్రిస్టల్ గార్డ్ గ్లాస్ అని యూస్ చేశారు. దీన్ని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ రేంజ్ లో ఉంటుంది దీని ప్రొటెక్షన్ అని చెప్తున్నారు. ఇక డిస్ప్లే క్వాలిటీ వైజ్ గా చూసుకుంటే చాలా బాగుంది. మంచి కలర్స్ ఉన్నాయి, వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగున్నాయి. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. పీక్ సన్లైట్ లో కూడా డిస్ప్లే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మీ కంటికి కనిపిస్తుంది. అండ్ ఇది HDR వీడియో కూడా ప్లే చేస్తుంది. నెట్ఫ్లిక్స్ లో HDR10+ సపోర్ట్ కూడా ఉంది. సో ఫుల్ లెంత్ లో HDR కంటెంట్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు బ్రైట్నెస్ కూడా ఎక్కువ వస్తుంది. 2700 nits పైన బ్రైట్నెస్ వస్తుంది. డిస్ప్లే ఖచ్చితంగా దీనికి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. నెక్స్ట్ స్పీకర్స్, ఇది స్టీరియో స్పీకర్స్ వస్తుంది. దీనిలో డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి ఏమి ఉండవు. స్టీరియో స్పీకర్స్ అయితే లౌడ్ ఉన్నాయి అండ్ క్వాలిటీ వైజ్ గా కూడా బాగానే ఉన్నాయి.
కాకపోతే స్టీరియో స్పీకర్ సపరేషన్ ఇంకా బెటర్ ఉంటే బాగుండు అనిపించింది. కింద స్పీకర్ నుంచి మరీ ఎక్కువ సౌండ్ వస్తుంది, 70% సౌండ్ కింద స్పీకర్ నుంచి వస్తుంది. పైన ఇయర్ పీస్ నుంచి ఓన్లీ ఒక 30% సౌండ్ మాత్రమే వస్తుంది. ఈ సపరేషన్ ఇంకొద్దిగా బెటర్ చేస్తుంటే బాగుండదు అనిపించింది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, ఇది దీనికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ వస్తుంది. ర్యామ్ అండ్ రామ్ కూడా హై స్పీడ్ ర్యామ్, హై స్పీడ్ స్టోరేజ్ ఉంటాయి. LPDDR5X ర్యామ్ తో వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది. అండ్ దీనిలో ఆర్కిటెక్చర్ కూడా గేమింగ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. మనం OnePlus 15 లో చూసాం కదా, ట్రియో గేమింగ్ కోర్ అని, ట్రియో ఇంజన్ అని చెప్పి వీళ్ళు 3 చిప్పులు తీసుకొని వస్తారు. ఒకటి ఫస్ట్ చిప్ వచ్చేసరికి మెయిన్ చిప్ ఉంటుంది, ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్. దాని తర్వాత మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు టచ్ రెస్పాన్స్ ని ఇంకా బెటర్ చేయడానికి డిస్ప్లే కోసం టచ్ రెస్పాన్స్ చిప్ ఉంటుంది. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఇంకా బెటర్ ఉండడానికి వైఫై కోసం స్పెషల్ గా G2 వైఫై చిప్ యూస్ చేశారు. సేమ్ OnePlus 50 లో ఉన్న ఎక్స్ట్రా చిప్స్ దీంట్లో కూడా ఉంటాయి. సో పర్ఫార్మెన్స్ అయితే దీనిలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. క్యాజువల్ టాస్క్ అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ గేమింగ్ కూడా మీరు ఏ గేమ్ వేసినా కానీ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. BGMI 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది. 120 FPS లో ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అందులో గేమ్ మోడ్ ఉంటుంది, ప్రో గేమర్ మోడ్. ఈ ప్రో గేమర్ మోడ్ లోకి వెళ్తే హైపర్ ఫ్రేమ్ రేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఆన్ చేసుకుంటే BGMI ఆర్టిఫిషియల్ గా 165 FPS కూడా పుష్ చేస్తుంది. అంటే 120 FPS లో వస్తున్న గేమ్ ని ఆర్టిఫిషియల్ గా కొన్ని ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేసి 165 FPS ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ అయితే నేటివ్ గా 144 FPS సపోర్ట్ చేస్తుంది. గేమ్స్ అన్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ టెంపరేచర్ కూడా కంట్రోల్ లోనే ఉంది. ఇది సమ్మర్ టైం కాబట్టి కొద్దిగా టెంపరేచర్ ఎక్కువ రీచ్ అవుతుంది. దాదాపు నాకు ఒక గంటన్నర పైన గేమ్స్ ఆడిన తర్వాత 43 degrees వరకు టెంపరేచర్ రీచ్ అయింది. సో పర్ఫార్మెన్స్ దీనికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇంకా పెద్ద ప్లస్ పాయింట్ బ్యాటరీ. 9000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ మీరు ఒకవేళ మీడియం యూజర్ అయితే ఈజీగా 2 రోజులు బ్యాటరీ లైఫ్ వస్తుంది. నేను ఈ ఫోన్ ని హెవీగా యూస్ చేసా. హెవీగా యూస్ చేసినప్పుడు నాకు స్క్రీన్ ఆన్ టైమ్ 10 hours 32 minutes వచ్చింది. ఇంకా నాకు స్టిల్ 13% బ్యాటరీ మిగిలి ఉంది. ఒకవేళ 13% పైన కూడా నేను యూస్ చేయాలంటే ఖచ్చితంగా 11 hours స్క్రీన్ ఆన్ టైం దాటిపోయేది. లేదు అంతవరకు బ్యాటరీ నేను డ్రైన్ చేయను, 20% వరకు ఎంత వస్తుందో చెప్పంటే మినిమం 10 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. అండ్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేయడం కూడా పర్లేదు, ఫాస్ట్ గానే అవుతుంది. 1 hour 20 minutes నుంచి 1 hour 30 minutes లోపు ఫుల్ ఛార్జ్ అయిపోయింది. ఇక్కడ 10 నిమిషాలు 1 hour 20 నుంచి 30 వరకు టైం పడుతుంది అని ఒక 10 నిమిషాలు డిఫరెన్స్ ఎందుకు పెడుతున్నానంటే, ఈ ఛార్జింగ్ టైం అనేది మీ దగ్గర ఉండే ambient టెంపరేచర్, మీ దగ్గర ఉండే రూమ్ టెంపరేచర్ ఉంటుంది కదా, దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేనే ఒకటే సేమ్ రూమ్ లో ఛార్జ్ చేసా. ఒకసారి 16% నుంచి 100% వరకు ఛార్జ్ చేసా. అప్పుడు 1 hour 20 minutes, గంట 20 నిమిషాలు టైం తీసుకుంది. ఒకసారి 13% నుంచి 100% వరకు ఛార్జ్ చేసా. అప్పుడు గంట 30 నిమిషాలు, 1 hour 30 minutes వరకు టైం తీసుకుంది. ఇక్కడ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 3% మాత్రమే. 16 కి 13 కి 3% మాత్రమే. జస్ట్ ఆ 3% ఎక్స్ట్రా ఛార్జ్ చేయడానికి 10 నిమిషాలు ఎక్కువ టైం తీసుకుందంటారా? కాదు. ఇదేంటంటే బయట ఉన్న ambient టెంపరేచర్ బట్టి ఛార్జింగ్ టైం వేరీ అయిపోయింది. మినిమం ఫోన్ ఎంత స్లోగా ఛార్జ్ అయినా కానీ 1 hour 30 minutes లోపు ఫుల్ ఛార్జ్ అయిపోయింది. నెక్స్ట్ కెమెరాస్. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఈ ప్రైమరీ కెమెరా సెన్సార్ ఏంటని ఎగ్జాక్ట్లీ ఎవరు బయటకు చెప్పట్లా, జస్ట్ లైట్యా సెన్సార్ అంటున్నారు. లైట్యా సెన్సారే, కాకపోతే ఇది లైట్యా 600 సెన్సార్. అంటే దాదాపు 2 ఏళ్ల క్రితం సెన్సార్. ఇది చాలా పాత సెన్సార్ అండ్ బడ్జెట్ రేంజ్ లో రావాల్సిన సెన్సార్. 40,000 రూపాయల్లో రావాల్సిన మెయిన్ కెమెరా సెన్సార్ కాదు ఇది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. లాస్ట్ టైం ఫ్రంట్ కెమెరా వాళ్ళు 50 మెగాపిక్సెల్ ఇచ్చారు, ఈసారి 32 మెగాపిక్సెల్ కి డౌన్ గ్రేడ్ చేశారు. సో కెమెరా స్పెక్స్ పరంగా చూసుకుంటేనే ఈ ప్రైస్ కి వర్తి స్పెక్స్ అయితే కాదు. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా అంతే ఉంటుంది. ఇందులో కెమెరాస్ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేరు. కెమెరాస్ ఓకే, పర్వాలేదు, బాగానే ఉంటాయి. డే లైట్ లో ఫోటోస్ ఫ్రంట్ కెమెరా అయినా బ్యాక్ కెమెరా అయినా చూడడానికి బాగానే ఉంటాయి. కాకపోతే మరి అంత బెస్ట్ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయట్లా. ఇక్కడ మీకు 2 ఫోటోస్ పక్కన వేస్తున్నాయి చూడండి. ఒకటి పోర్ట్రేట్ షాట్. పోర్ట్రేట్ షాట్ చూడడానికి బ్రైట్ గా ఉంది, స్కిన్ టోన్ బాగుంది. నార్మల్ ఫోటో చూడొచ్చు, డార్క్ అయిపోయింది. రీజన్ ఏంటంటే వెనకాల నుంచి లైట్ వస్తుంది కాబట్టి డైనమిక్ రేంజ్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోలేకపోయింది. నా స్కిన్ టోన్స్ మొత్తాన్ని డార్క్ చేసేసింది. సో ఇట్లా కెమెరా అంత బ్యాలెన్స్డ్ గా లేదు. ఒక్కోసారి అండర్ ఎక్స్పోజర్ ఇమేజెస్ వస్తున్నాయి, ఒక్కోసారి ఓవర్ ఎక్స్పోజర్ ఇమేజెస్ వస్తున్నాయి. ఇక్కడ డీటెయిల్స్ విషయంలో కూడా చిన్న అబ్జర్వేషన్ నేను నోటీస్ చేశా. ఈ 25mm లో తీసిన ఫోటోస్ ఏదైతే 1x లో తీస్తామో జూమ్ చేయకుండా, వీటిలో డీటెయిల్స్ సాఫ్ట్ ఉంటున్నాయి. అండ్ 2x డిజిటల్ జూమ్ చేసి తీస్తాం కదా, ఆ ఫోటోస్ లో డీటెయిల్స్ ఓవర్ షార్ప్ అయిపోతున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా ఫోటోస్ అయితే పర్లేదు, డే లైట్ లో ఫోటోస్ చూడడానికి బాగానే ఉంటాయి. ఇక లో లైట్ లో వెళ్ళిపోతే ఇక్కడ ఈ ఫోటో చూడొచ్చు, చూడడానికి బాగుంది. ఇక్కడ లైట్ డైరెక్ట్ గా నా మీద పడుతుంది అండ్ వెనకాల డిస్టర్బెన్స్ లైటింగ్ ఏం లేదు. సో చూడడానికి ఈ ఫోటో బాగుంది. అదే ఒకవేళ లైటింగ్ ని నేను వెనక్కి పంపించాను లేదా లైట్ దగ్గర నుంచి కొద్దిగా లో లైట్ లోకి వచ్చానంటే ఫోటోస్ ఏం చూడడానికి అంత బాగుండట్లేదు. ఇక్కడ ఈ ఫోటో చూడొచ్చు, నేను లైటింగ్ నుంచి కొద్దిగా పక్కకు వచ్చా, చాలా కొంచెమే పక్కకు వచ్చా. ఒక సైడ్ నుంచి నా మీద లైటింగ్ పడుతూనే ఉంది. బట్ అయినా కానీ ఇమేజ్ చూడొచ్చు ఎంత సాఫ్ట్ అయిపోయిందో. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ చూడొచ్చు. ఒకటి చాలా షార్ప్ ఉంది, చాలా బాగుంది ఇమేజ్ చూడడానికి. బట్ కొద్దిగా లైట్ నుంచి పక్కకు రాగానే చాలా సాఫ్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ఫోటోస్ మధ్యలో బ్యాలెన్స్ లేదు. ఇందాక ఈ ఫోటో చూపించి లైట్ నా మీద పడుతున్నప్పుడు మంచి ఫోటో క్యాప్చర్ చేసిందని చెప్పే కదా, సేమ్ ఇదే లైటింగ్ సిచ్యువేషన్ లో
మళ్ళా ఇంకొక ఫోటో క్యాప్చర్ చేసాం. ఇది చూడొచ్చు, 2x ఫోటోలే సేమ్ పొజిషన్ లో ఒకటే లైటింగ్ లో తీసాము. ఒక ఫోటో ఏమో చూడడానికి చాలా బాగుంది, ఇంకో ఫోటో ఏమో చూడడానికి బాగా. ఆ కంటిన్యూటీ లేదు, ఒక్కో ఫోటో ఒక్కోలా వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా లో రేట్ లో పర్వాలేదు, కానీ ఇంకా కొద్దిగా బెటర్ ఉండొచ్చు అనిపించింది. అక్కడ మరి టెక్స్చర్స్ ఎక్కువ చేసింది, బట్ చూడడానికి అయితే ఫోటో బాగానే ఉంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం డే లైట్ లో ఓకే చూడడానికి బాగానే ఉంటుంది, లో లైట్ లో మనం పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక వీడియో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా యూస్ చేసి 4K 60 fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి ఒక శాంపిల్ చూడండి. వీడియో OnePlus Nord 6 నుంచి రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60 fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆడియో క్వాలిటీ కూడా చూడండి, గాలి కొడతా ఉంది, దూరాన్ని ఎక్కడో ట్రాఫిక్ సౌండ్స్ వస్తూ ఉన్నాయి, అవన్నీ అలా తీసుకుంటుంది, నా వాయిస్ అలా తీసుకుంటుంది, ఇవన్నీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా డే లైట్ లో ప్రైమరీ కెమెరా వీడియో ఈ ప్రైస్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా డే లైట్ లో చూడడానికి బాగానే ఉంది. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 30 fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక లో లైట్కి వెళ్ళిపోతే ఇక్కడ కొంచెం వీడియో క్వాలిటీ బెటర్ ఉండొచ్చు అనిపించింది. ఇక్కడ కూడా లైట్ మన మీద పడుతుంటే పర్వాలేదు, వీడియో చూడడానికి బాగానే ఉంటుంది. కానీ మన వెనకాల నుంచి లైట్ వస్తే మాత్రం వీడియో కొద్దిగా నాయిస్ ఎక్కువ పెరిగిపోతుంది. ఫ్రంట్ కెమెరా కూడా అంతే, లైటింగ్ పడుతున్నప్పుడు బాగానే ఉంది, కాకపోతే లైట్ మన వెనకాల నుంచి వస్తుంటే మాత్రం ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ మరీ దారుణంగా ఉంది. కెమెరా పరంగా జస్ట్ ఈ ఫోన్ పనిగానిస్తుంది. జస్ట్ క్యాజువల్ గా ఫోటోస్ తీస్తాను, ఆ క్యాజువల్ ఫోటోస్ బాగుంటే చాలు, మరి అంత తోపు లెవెల్ కెమెరా క్వాలిటీ ఏం అక్కర్లేదు అనుకుంటే ఈ కెమెరా మీకు పనిచేస్తుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ యూఐ Android 16 తోటి వస్తుంది, OxygenOS 16 తోటి వస్తుంది. 4+6 years అప్డేట్స్ వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు. ఓఎస్ కూడా క్లీన్ గానే ఉంది, బ్లోట్వేర్ మరీ ఎక్కువ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఒక 2-3 అవసరమైన యాప్స్ లైక్ లింక్డ్ఇన్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి యాప్స్ మాత్రం వస్తాయి. అనవసరమైన బ్లోట్వేర్ అయితే ఏమి ఇవ్వట్లేదు. అండ్ కస్టమైజ్ కాబట్టి దీనిలో మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఉంటాయి, డ్యూయల్ యాప్స్, యాప్ క్లోన్ ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి. అండ్ కాల్స్ సిగ్నల్స్ కూడా బాగానే ఉన్నాయి, అట్లాంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ కాల్ రికార్డింగ్ కూడా ఓడెల్ తోటి వస్తుంది. ఇది ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి రికార్డ్ చేసినట్టు ఏం వినిపించదు. సార్ వాల్యూ కూడా తక్కువ ఉంది. హెడ్ సార్ వాల్యూ 1.109 వాట్/kg ఉంది. బాడీ సార్ వాల్యూ 0.917 వాట్/kg ఉంది. ఇక ఎక్స్ట్రా ఫీచర్స్ సెక్యూరిటీ పరంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆప్టికల్ కాబట్టి ప్లేస్మెంట్ కొద్దిగా కిందకి ఇచ్చి ఉంటారు. సింగిల్ హ్యాండ్ లో మీరు ఫింగర్ ప్రింట్ అన్లాక్ చేస్తున్నప్పుడు మరి ఇంత కిందకి రీచ్ అవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. అదొక్కటి తప్పించి స్పీడ్ అండ్ యాక్యురసీ పరంగా మాత్రం ఫింగర్ ప్రింట్ ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఐపీ రేటింగ్ కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. IP66, 68, 69 అండ్ 69K రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ హాట్ వాటర్ జెట్స్ ని కూడా ఇది సర్వే అవుతుంది. అండ్ IR బ్లాస్టర్ తోటి వస్తుంది, NFC ఉంటుంది, Bluetooth 6 తోటి వస్తుంది, Wi-Fi 7 తోటి వస్తుంది. USB పోర్ట్ USB 2.0 పోర్ట్ మాత్రమే ఉంటుంది. బట్ ఇది 2.0 పోర్ట్ అయినా కానీ ఒకవేళ మీరు గేమ్స్ ని దీనిలో నుంచి స్ట్రీమ్ చేయాలనుకుంటే కాస్ట్ గేమ్ ఆప్షన్ ఉంటుంది. ఈ కాస్ట్ గేమ్ ఆప్షన్ ద్వారా వైర్లెస్ గానే మీరు OBS లోకి గేమ్ ని కాస్ట్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. బట్ 2.0 పోర్ట్ కాబట్టి SSDs, పెన్ డ్రైవ్స్ ఇలాంటివి మీరు కనెక్ట్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి. అండ్ సిమ్ కార్డ్స్ ఓన్లీ 2 నానో సిమ్లు మాత్రమే పెట్టుకోగలరు, మైక్రో SD కార్డ్ పెట్టుకోలేరు. అండ్ ఈ సిమ్ కార్డ్ ట్రే మీరు ఓపెన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వీళ్ళు సిమ్ కార్డ్ ట్రే కింద ఇచ్చారు. సిమ్ కార్డ్ ట్రేకి అటుపక్క ఒక హోల్ ఉంది, ఇటుపక్క ఒక హోల్ ఉంది. ఇటుపక్క ఏదైతే USB Type-C పోర్ట్ సైడ్ ఉందో అది సిమ్ కార్డ్ ఓపెనింగ్ హోల్ కాదు, అది ప్రైమరీ మైక్రోఫోన్. సో జాగ్రత్త, సిమ్ ట్రే ఓపెన్ చేయడానికి మైక్ లో పెట్టి పొడిచారు, మైక్ పాడైపోయింది. ఇటు సైడ్ ఏదైతే ఎండ్ లో ఉందో అది సిమ్ ఎజెక్షన్ హోల్ అనమాట. ఇది కొద్దిగా వీళ్ళు కొద్దిగా డిఫైన్ గా ఇచ్చుంటే బాగుండేది. అంటే ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్ని కూడా సిమ్ కార్డ్ ట్రే తోటి హోల్ ఇచ్చేస్తాయి. అంటే అక్కడ చూడంగానే మనకు అర్థమైంది సిమ్ కార్డ్ ఓపెన్ చేయడానికి ఇచ్చిన హోల్ ఏది, మైక్ ఏదని చూడంగానే మనకి వేరే ఫోన్స్ లో అర్థమైంది. బట్ దీంట్లో అది అర్థం కావట్లేదు. ఇక్కడ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇది ఆల్గా డిపార్ట్మెంట్ వైజ్ దీనిలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్. అయితే ఒకసారి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుంటే ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి? డిస్ప్లే ఒక ప్లస్ పాయింట్, పర్ఫార్మెన్స్ ఒక ప్లస్ పాయింట్, బ్యాటరీ ప్లస్ పాయింట్, ఓఎస్ కూడా OxygenOS కాబట్టి ప్లస్ పాయింట్, యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంది. మైనస్ పాయింట్స్ ఏమున్నాయి? ఒకటి ప్లాస్టిక్ బిల్డ్ తోడు వస్తుంది, మరి అంత ప్రీమియం బిల్డ్ క్వాలిటీ కాదు, కానీ ఇది డీల్ బ్రేకర్ కాదు. ఎందుకంటే దీనిలో చాలా పెద్ద బ్యాటరీ ఉంది కాబట్టి ఆ బిల్డ్ క్వాలిటీ పరంగా మనం కాంప్రమైజ్ కావచ్చు, పర్లేదు. కానీ డీల్ బ్రేకర్ ఏంటయ్యా అంటే కెమెరా. ఖచ్చితంగా 40,000 రూపాయలు వర్తి కెమెరా అయితే కాదు ఇది. బట్ కెమెరాస్ పనిగానిస్తాయి. మరీ బెస్ట్ కెమెరాస్ కాదు, అలా అని వర్స్ట్ కెమెరాస్ కాదు, ఈ మధ్యలో ఉంటాయి. పర్వాలేదు, కెమెరా యూస్ చేయొచ్చు. నేను అకేషనల్ గా కెమెరా యూస్ చేస్తాను. కెమెరా నాకు మరీ అంత క్వాలిటీ అవసరం లేదు, జస్ట్ ఏదైనా క్యాజువల్ ఫోటోస్, క్యాజువల్ వీడియోస్ అవి చూసుకోవడానికి ఉంటే చాలా అనుకుంటే ఓకే, ఇది పని కానిస్తుంది. మరీ తోపు కెమెరా కాకపోయినా కానీ పర్లేదు, మన బేసిక్ కెమెరా నీడ్స్ అయితే ఇది ఫుల్ఫిల్ చేస్తుంది. సో కెమెరా ఒక్కదాని పరంగా మీరు కాంప్రమైజ్ అవుతానంటే మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని దీనిలో చాలా బెటర్ ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా కార్డ్ ఆఫర్స్ కలిపిన 37,000 రూపీస్ ప్రైస్ అనేది ఓకే, మంచి ప్రైస్. ఎందుకంటే ఇప్పుడు ప్రైసెస్ అన్ని పెరిగిపోతున్నాయి కాబట్టి ఎంత ప్రైస్ మనం పెట్టక తప్పదు. స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఇప్పుడు వస్తున్న తుప్పాస్ ఫోన్లు లేదా ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేస్తే చాలా వరకు డౌన్ గ్రేడ్ చేసే ఫోన్స్ వస్తున్నాయి. బట్ ఇది ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఎక్కువ డౌన్ గ్రేడ్స్ ఏం లేవు. అండ్ ఖచ్చితంగా కెమెరా ఒక్కటి తీసేస్తే మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని 40,000 రూపాయలు పెట్టదగ్గ ఫోనే ఇది. సో ఒకవేళ మీ బడ్జెట్ కానీ 40,000 రూపీస్, కెమెరా మరీ అంత తోపు కెమెరా ఉండక్కర్లేదు, మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని బాగుంటే చాలు, కైండ్ ఆఫ్ ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలి, మంచి డిస్ప్లే కావాలి, మంచి పర్ఫార్మెన్స్ కావాలి, నాకు ఎక్స్ట్రాడినరీ బ్యాటరీ లైఫ్ కావాలి, OnePlus బ్రాండ్ నుంచి ఒక ఫోన్ కావాలి, మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, బ్లోట్వేర్ తక్కువ ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. నేనైతే 40,000 రూపాయలకి ఖచ్చితంగా ఈ ఫోన్
సజెస్ట్ చేస్తా. కాకపోతే గుర్తుపెట్టుకోండి, డౌన్ సైడ్ ఏంటంటే కెమెరా ఒకటి చిన్న డౌన్ సైడ్. ఒకవేళ ఈ రివ్యూ చూసి ఈ ఫోన్ కొంటానని డిసైడ్ అయితే కింద డిస్క్రిప్షన్ లో అఫిలియేట్ లింక్ పెడతాను. వీలైతే అఫిలియేట్ లింక్ యూస్ చేసి కొంటానని ట్రై చేయండి. దానివల్ల నాకు చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఇలానే మరెన్నో ఫోన్స్ కొని జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూస్ మీ ముందు దాటానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే హైప్ పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఈ OnePlus Nord 6 రివ్యూ కోసం వెతుకుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ స్టిల్ ఇప్పటికి కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే కొద్దీ నాకు వీళ్ళంతలో ది బెస్ట్ అండ్ ఆనెస్ట్ కంటెంట్ మీ ముందు దాటానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.